హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు డైలీ జీకే క్వశ్చన్స్లో వీడియో నెంబర్ 452లో ఉన్నాం మనం. ఈరోజు కూడా స్టాక్ జీకే నుంచి చాలా ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియో ఏది అప్లోడ్ చేసినా కూడా మీకైతే రీచ్ అవుతుంది, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనం డిస్కస్ చేద్దాం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, దీన్నే మనం విఎస్ఎస్సి అంటామండి. మీరు ఇండియన్ స్పేస్ టెక్నాలజీ గురించి చదివేటప్పుడు దీని గురించి అవుతారు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న ఇచ్చాను. 1963లో ఇది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ రాకెట్లను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1969లో మనకు ఇస్రో ఏర్పాటు చేయబడింది బెంగుళూరు కేంద్రంగా. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏమో తిరువనంతపురంలో ఏర్పాటు చేయబడింది 1963. ఇది 1969 ఇస్రో. గుర్తుంచుకోండి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ చదవండి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు ప్యారిస్లో ఉందండి. ప్యారిస్ అంటే ఫ్రాన్స్ యొక్క రాజధాని. ఇక్కడనే మీకు యునెస్కో హెడ్ క్వార్టర్ కూడా మీకు ప్యారిస్లోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ OECD కార్యాలయం కూడా మీకు ఇక్కడే ఉంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ, అది మనకు ప్యారిస్లో ఉంది. ఏర్పాటు ఎప్పుడు 1961లో ఏర్పాటు చేయబడింది. 38 మెంబర్ కంట్రీస్ దీంట్లో మనకి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, వైరస్లు కలిగి ఉండే జన్యు పదార్థం ఏది? వైరస్ అత్యంత సూక్ష్మమైన జీవి కదా. సో మనకు ఈ వైరస్లలో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏది అనే ప్రశ్న చాలాసార్లు వస్తుంది. అయితే మనకు ఆ వైరస్లో DNA ఉండవచ్చు లేదా RNA కూడా ఉండవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఈ జన్యు పదార్థాన్ని చుట్టి మనకు క్యాప్సిడ్ అనే ఒక ప్రోటీన్ తొడుగు ఉంటుంది. మీకు అంతకుముందు వీడియోలో ఈ క్యాప్సిడ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. క్యాప్సిడ్ అనేది క్యాప్సోమియర్లు అనే అతి చిన్న ప్రమాణాలతోటి, ప్రోటీన్ ప్రమాణాలతోటి ఏర్పడి ఉంటుంది. అది కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఈ జన్యు మెటీరియల్ని చుట్టి ఉండే పొరను క్యాప్సిడ్ అంటారు, ఈ తొడుగును. ఆ వైరస్లో ఏదైనా ఉండొచ్చు, DNA ఉండొచ్చు లేదా RNA కూడా ఉండొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, ఇది కూడా మనకి బయాలజీ నుంచి. బ్యాక్టీరియోఫేజ్ అనగానేమి? ఈ క్వశ్చన్ కూడా ఎప్పటికీ అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. బ్యాక్టీరియా కూడా ఒక సూక్ష్మజీవి, అనేక రకాల వ్యాధులకు కారణము. ముఖ్యంగా మీకు వైరస్ నుంచి సంక్రమించే వ్యాధులు, బ్యాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధులు సపరేట్గా స్టడీ చేయండి. మన వీడియోస్లో కూడా నేను ఇచ్చిన. అయితే బ్యాక్టీరియోఫేజ్ ఏంటంటే బ్యాక్టీరియాకు సంక్రమించే వైరస్ను బ్యాక్టీరియోఫేజ్ అంటారు. అది గుర్తుంచుకోండి మీరు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా మీద అటాక్ చేసే వైరస్ని ఏమంటారంటే బ్యాక్టీరియోఫేజ్ అని కూడా అంటారు. బ్యాక్టీరియోఫేజ్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 5, ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆల్బినిజం ఒక డిసీజ్ అండి. మనకి జూన్ 13న మనకు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే జరుపుకుంటారు. జనరల్గా మనకు ఏంటంటే మన శరీరంలో మెలనిన్ అనే దాని లోపం వల్ల ఏమవుతుందంటే చర్మం తెల్లగా లేదా లేత గులాబీ రంగులోకి మారుతుంది. ఈ మెలనిన్ డెఫిసిట్ మనకి ఉన్నప్పుడు దీనివల్లనే మనకు ఆల్బినిజం అనే డిసీజ్ రావడం జరుగుతుంది. దీన్ని మనం ఆల్బినిజం వ్యాధి అంటాం. క్వశ్చన్ నెంబర్ 6, నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఏ కిరణాలు ఉపయోగిస్తారు? అల్ట్రా వైలెట్ రేస్ ద్వారా ఈ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం అనేది జరుగుతుందండి. క్వశ్చన్ నెంబర్ 7, మన దేశంలో ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాల కార్మికులుగా పరిగణిస్తారు? ఇండియాలో 14 సంవత్సరాల లోపు వారిని బాల కార్మికులుగా పరిగణిస్తారండి, గుర్తుంచుకోండి. కానీ మనకు UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మాత్రం 18 సంవత్సరాల లోపు వాళ్ళను బాల కార్మికులుగా గుర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8, రాబర్ట్ విట్టేకర్ అమెరికన్ ఎకాలజిస్ట్ అండి. రాబర్ట్ విట్టేకర్ జీవులను ఎన్ని ప్రధాన రాజ్యాలుగా విభజించాడు? మన జీవులను రాబర్ట్ విట్టేకరు 5 ప్రధాన రాజ్యాలుగా విభజిస్తాడు. మొనిరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, ఎనిమేలియా. ఇవి గుర్తుంచుకోండి.
క్వశ్చన్ నెంబర్ 9. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇక్కడ మనకు రెండు ఉంటాయండి. ఒకటేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫస్ట్ విదేశాలలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎక్కడ అంటే తాష్కెంట్ నగరం. అంటే ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ రాజధాని అది తాష్కెంట్ అనేది. అంటే ఒకప్పుడు మనకు యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండేవన్నీ కూడా. ఆ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం కదా రష్యా, తర్వాత చీలిపోయి సపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. ఈ తాష్కెంట్ నగరంలో 1920 అక్టోబర్ 17న మనకు ఎంఎన్ రాయ్ కృషి వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విభాగం ఏర్పడింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చింది చూడండి. ఇండియాలో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇండియాలో కాన్పూర్ సెషన్లో 1925 డిసెంబర్ 26న ఇది ఏర్పాటు చేశారు. సత్యభక్త నేతృత్వం, అంటే ఆ కాన్ఫరెన్స్ కన్వీనర్గా ఉన్నారు సత్యభక్త. ఎస్వి ఘాటే ఫస్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. సో ఇది రెండు గుర్తుంచుకోండి. విదేశాలలో సిపిఐ 1920 అక్టోబర్ 17న ఏర్పాటు చేశారు. భారతదేశంలో 1925 డిసెంబర్ 26న ఏర్పాటు చేశారు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. యాక్చువల్ ఇవి నాట్ జీకే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇందులో, కానీ మీరు పెద్ద వేరియేషన్ ఏం చూడొద్దు. జీకేకి జిఎస్కి కొంచెం జిఎస్ డెప్త్గా ఉంటుంది, జీకే అంటే జనరల్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం మీద అన్నీ కూడా నేను మిక్స్డ్ చేసి మీకు ఇస్తున్నాను, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేసేలాగా. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.